ఓం శాంతి. మురళీ తేదీ 26/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్ టిక్ అని గడుస్తూనే ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర మరొకరితో కలవదు. దీనిని యథార్థముగా అర్థం చేసుకుని సదా హర్షితముగా ఉండాలి. ప్రశ్న: ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారు అని నిరూపించి చెప్పగలుగుతారు? ఏ యుక్తి ద్వారా మీరు భగవంతుడు వచ్చేశారు అని నిరూపించి చెప్పగలుగుతారు? జవాబు: ఎవరితోనూ కూడా భగవంతుడు వచ్చేశారు అని డైరెక్ట్గా చెప్పకండి. అలా చెప్తే మనుష్యులు అపహాస్యం చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతునిగా పిలుచుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అందుకే మీరు యుక్తితో మొదట ఇద్దరు తండ్రుల యొక్క పరిచయాన్ని ఇవ్వండి. వారికి ఇలా చెప్పండి: ఒకరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి అని. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఇలా చెప్పినట్లయితే వారు అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. సృష్టి అయితే ఇదే. అర్థం చేయించేందుకు తండ్రికి కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మూలవతనంలోనైతే అర్థం చేయించటం జరగదు. స్థూలవతనంలోనే అర్థం చేయించటం జరుగుతుంది. పిల్లలందరూ పతితులుగా ఉన్నారని, ఎందుకు పనికి రాకుండా ఉన్నారని తండ్రికి తెలుసు. ఈ ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖముంది. ఇప్పుడు మీరు విషయసాగరంలో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి మీరు క్షీరసాగరంలో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరము అని అంటారు. ఇప్పుడు క్షీరసాగరం అయితే ఇక్కడ లభించదు. కాబట్టి ఒక సరస్సును తయారు చేస్తారు. ఆ ప్రపంచంలోనైతే పాలనదులు ప్రవహించేవి అని అంటారు. అక్కడి గోవులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవి, ప్రసిద్ధమైనవి. ఇక్కడైతే మనుషులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. అక్కడైతే గోవులు కూడా ఎప్పుడూ రోగగ్రస్తముగా అవ్వవు. అవి ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవి రోగగ్రస్తముగా అవ్వవు అక్కడ. ఇక్కడికి అక్కడికి ఎంతో తేడా ఉంది. ఈ విషయాలను తండ్రి వచ్చి తెలియజేస్తారు. ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగం అని, ఈ సమయంలోనే తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు అని మీకు తెలుసు. తండ్రి అంటారు, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కొందరు అల్లా అని, కొందరు గాడ్ అని, కొందరు భగవంతుడు అని పిలుస్తారు. నాకు ఎన్నో పేర్లను పెట్టేశారు. మంచివి చెడ్డవి ఏ పేర్లు తోస్తే ఆ పేర్లన్నీ పెట్టేస్తారు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచం ఇది అర్థం చేసుకోలేదు. ఎవరైతే 5000 సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అందుకే కోట్లాది మందిలో కొందరు, ఆ కొందరిలో కూడా ఏ ఒక్కరో అన్న గాయనము ఉంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, పిల్లలకు ఏం నేర్పిస్తాను అనేది పిల్లలని మీకే తెలుసు. దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనమేమీ సాకారం ద్వారా చదువుకోవడం లేదని కూడా మీకు తెలుసు. నిరాకారుడు చదివిస్తున్నారు. మనుషులు తప్పకుండా తికమక పడతారు. నిరాకారుడైతే పైన ఉంటారు. మరి వారు ఎలా చదివిస్తారు అని తికమక పడతారు. నిరాకార ఆత్మలైన మీరు కూడా పైన ఉంటారు. తర్వాత ఈ సింహాసనం పైకి వస్తారు. ఈ సింహాసనము వినాశి. ఆత్మ అయితే అకాల్ అనగా అమరము. ఆత్మ ఎప్పుడు మృత్యువును పొందదు. శరీరము మృత్యువు పొందుతుంది. ఇది చైతన్యమైన సింహాసనము. అమృత్సర్లో కూడా అకాల సింహాసనం ఉంది కదా. అది చెక్కతో తయారు చేయబడిన సింహాసనము. పాపం వారికి అకాల్ అయినది ఆత్మ అని,
దానిని కాలుడు ఎప్పటికీ కబళించలేడని తెలియదు. అకాలమూర్తి అయిన ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. దానికి కూడా రథమైతే కావాలి కదా. నిరాకారుడైన తండ్రికి కూడా తప్పకుండా మనుష్య రథము కావాలి. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు, జ్ఞానేశ్వరుడు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ అన్న పేరైతే ఎంతో మందికి ఉంది. స్వయాన్ని ఈశ్వరునిగా భావిస్తారు కదా. భక్తిలోని శాస్త్రాల విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్ అన్న పేరును పెట్టుకుంటారు. అనగా జ్ఞానాన్ని ఇచ్చే ఈశ్వరుడు. వారు జ్ఞానసాగరుడే. వారినే గాడ్ ఫాదర్ అని అంటారు. ఇక్కడైతే ఎంతోమంది భగవంతుళ్ళు అయిపోయారు. ఎప్పుడైతే అతిగ్లాని జరుగుతుందో చాలా నిరుపేదలుగా అవుతారు, దుఃఖితులుగా అవుతారు. అప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పాలిటి పెన్నిది అని అంటారు. చివరికి పేదల పాలిటి పెన్నిది అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తారని పిల్లలకు కూడా తెలుసు. అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది. అక్కడ ధనం ఎప్పుడూ లెక్కించబడదు. ఇక్కడైతే ఇన్ని కోట్లు ఖర్చు అయ్యాయి అని లెక్క వేస్తూ ఉంటారు. అక్కడ అసలు లెక్క పెట్టే ప్రసక్తే ఉండదు. అపారమైన ధనం ఉంటుంది. బాబా మనల్ని మన ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలని మీకు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. దీనిని రాత్రి అని అంటారు. భగవంతుని వెతుకుతూనే ఉంటారు. కానీ భగవంతుడు ఎవరికీ లభించరు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఉన్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. నిశ్చయం కూడా ఉంది. అలానే అందరికీ పక్కా నిశ్చయం ఉంది అని కాదు. ఏదో ఒక సమయంలో మాయ మరిపింపజేస్తుంది. అందుకే తండ్రి అంటారు, ఆశ్చర్యం కలిగించేలా నన్ను చూస్తారు, నాకు చెందిన వారిగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు. అయినా కానీ అహో మాయా, నువ్వు ఎంత శక్తివంతమైన దానివి. ఇంత చేశాక కూడా నీవు వారిని పారిపోయేలాగా చేస్తావు. అలా లెక్కలేనంత మంది పారిపోతారు, విడాకులు ఇచ్చేస్తారు. మరి వారు ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు? చాలా చిన్న స్థాయి జన్మను పొందుతారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. తండ్రి అందరూ నారాయణులుగా అవుతారు అనైతే అనరు కదా. ఎవరైతే మంచి పురుషార్థాన్ని చేస్తారో వారు పదవి కూడా మంచిది పొందుతారు. మంచి పురుషార్థులు ఎవరు అనేది తండ్రి అర్థం చేసుకుంటారు. మరి ఆ మంచి పురుషార్థులు ఎవరు అంటే ఇతరుల చేత కూడా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసే పురుషార్థాన్ని చేయిస్తారు. అనగా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. ఈ రోజుల్లో అపోజిషన్లో ఎంతోమంది మనుష్యులు తమను తామే భగవంతునిగా పిలుచుకుంటున్నారు. మిమ్మల్ని అబలలుగా భావిస్తారు. భగవంతుడు వచ్చి ఉన్నారని ఇప్పుడు వారికి ఎలా అర్థం చేయించాలి? ఎవరికైనా భగవంతుడు వచ్చారని డైరెక్ట్గా చెప్తే వారు ఎప్పటికీ అంగీకరించరు. అందుకే అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చి ఉన్నారు అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పకూడదు. వారికి ఎలా అర్థం చేయించాలంటే, మీకు ఇద్దరు తండ్రులున్నారు. ఒకరేమో పారలౌకిక అనంతమైన తండ్రి, ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి. ఈ విధంగా బాగా పరిచయాన్ని ఇవ్వాలి. దాని ద్వారా వీరు నిజమే చెప్తున్నారు అని వారు అర్థం చేసుకోగలగాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. ఇంకెవ్వరూ ఈ విధంగా మనుష్యులకు ఇద్దరు తండ్రులు ఉంటారు అని చెప్పలేరు. మీరు నిరూపించి చెప్తారు. హద్దులోని లౌకిక తండ్రి నుండి హద్దులోని వారసత్వము, పారలౌకిక అనంతమైన తండ్రి నుండి అనంతమైన అనగా కొత్త ప్రపంచపు వారసత్వం లభిస్తుంది అని మీరు చెప్తారు.
కొత్త ప్రపంచము స్వర్గము. దానిని తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇస్తారు. ఆ తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. అంతేకాని మీరు కేవలం భగవంతుడు వచ్చి ఉన్నారు అని చెప్తే వారు ఎప్పుడూ అంగీకరించరు, ఇంకా విమర్శిస్తారు. బాబా ఏమంటున్నారు, ఆ విధంగా చెప్తే వారు ఇంకా విమర్శిస్తారు, అసలు విననే వినరు. సత్యుగంలో అర్థం చేయించటం జరగదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి శిక్షణ ఇస్తారో అప్పుడే అర్థం చేయించవలసి ఉంటుంది. సుఖములో ఎవరు స్మరించరు, దుఃఖములో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. వారు దుఃఖము నుండి విముక్తులను చేసి మార్గదర్శకునిగా అయ్యి మళ్ళీ మన మధురమైన ఇంటికి తీసుకువెళ్తారు. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. అక్కడికి మనం ఎలా వెళ్తాము, ఇది ఎవరికీ తెలియదు. రచయిత లేక రచన యొక్క ఆది మధ్యాంతాలను గురించి వారికి తెలియదు. మనల్ని బాబా నిర్వాణ ధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. వారు ఆత్మలందరినీ తీసుకువెళ్తారు, ఒక్కరిని కూడా వదలరు. అది ఆత్మల ఇల్లు, ఇది శరీరాలకు ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు నిరాకారుడైన తండ్రి, వారిని పరమపిత అని అనడం జరుగుతుంది. పరమపిత అన్న పదము సరైనది మరియు అది మధురమైనది. కేవలం భగవంతుడు ఈశ్వరుడు అని అనడం ద్వారా వారసత్వపు సుగంధము రాదు. మీరు పరమపితను స్మృతి చేస్తారు కాబట్టి వారసత్వం లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యుగం సుఖధామం అని కూడా పిల్లలకు అర్థం చేయించారు. స్వర్గాన్ని శాంతిధామము అని అనరు. ఎక్కడైతే ఆత్మలు ఉంటాయో దానిని శాంతిధామము అని అంటారు. ఈ విషయాన్ని పూర్తిగా పక్కా చేసుకోండి. తండ్రి అంటారు, పిల్లలు, మీరు ఈ వేద శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎటువంటి ప్రాప్తి కలగదు. భగవంతుణ్ణి పొందేందుకే శాస్త్రాలను చదువుతూ ఉంటారు. కానీ భగవంతుడు అంటారు, నేను ఎవ్వరికీ శాస్త్రాలను చదవడం ద్వారా లభించను. మీరు వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయండి అనే నన్ను పిలుస్తారు. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు కదా. స్కూల్లో పిల్లలు చదవకపోతే నువ్వు రాతి బుద్ధిలా ఉన్నావు అని అంటారు కదా. సత్యుగంలో అలా అనరు. పారసబుద్ధి కలవారిగా తయారు చేసేవారు ఒక్క అనంతమైన తండ్రి అయిన పరమపితయే. ఈ సమయంలో మీ బుద్ధి పారసంలా ఉంది, ఎందుకంటే మీరు తండ్రితో పాటు ఉన్నారు. మళ్ళీ సత్యుగంలో ఒక్క జన్మలో కూడా కొంత తేడా తప్పకుండా వస్తుంది. సత్యుగంలో ఒక్క జన్మలో కూడా కొంత తేడా తప్పకుండా వస్తుంది. 1250 సంవత్సరాల్లో 2 కళలు తగ్గిపోతాయి. క్షణక్షణము 1250 సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. మీ జీవితం ఈ సమయంలో పూర్తిగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ సమయంలో మీరు తండ్రి వలె జ్ఞానసాగరులుగా సుఖశాంతుల సాగరులుగా అవుతారు. అన్ని వారసత్వాలను తీసుకుంటారు. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికే వస్తారు. మొట్టమొదట మీరు శాంతిధామంలోకి వెళ్తారు, ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో కేవలం శాంతియే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సుఖధామంలోకి వెళ్తారు. అక్కడ అశాంతి విషయం కొద్దిగా కూడా ఉండదు. మళ్ళీ కిందకు దిగవలసి ఉంటుంది. నిమిష నిమిషము మీరు దిగడం జరుగుతుంది. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా అవుతూ ఉంటుంది. అందుకే బాబా అన్నారు, 5000 సంవత్సరాలలో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఉంటాయో లెక్క వేయండి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. వీరు పూర్తి లెక్కను చెప్పారు అని భావిస్తారు. లెక్కను యాక్యురేట్గా వ్రాయాలి.
అందులో కొద్దిగా కూడా తేడా రాదు. నిమిష నిమిషము టిక్ టిక్ అని అంటూనే ఉంటుంది. మొత్తం రీల్ అంతా రిపీట్ అవుతుంది. తిరుగుతూ తిరుగుతూ చుట్టుకుంటుంది. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తం ప్రపంచం యొక్క పాత్ర ఏదైతే నడుస్తుందో అది టిక్ టిక్ అని గడుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం మరొక క్షణంతో కలవదు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ఇది అవినాశి డ్రామా అని ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఈ సృష్టి నాటకం తయారయ్యి సిద్ధముగా ఉన్నది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇది పూర్వ నిర్ధారితమై ఉన్న డ్రామా. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. ఇది కొత్త విషయం ఏమీ కాదు. అనేకసార్లు క్షణక్షణము ఈ డ్రామా రిపీట్ అవుతూ వచ్చింది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు. మొట్టమొదట అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అని తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారికి శివ అన్న ఒక్క పేరే ఉంది. తండ్రి అంటారు, ఎప్పుడైతే అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. దీనిని ఘోర కలియుగము అని అంటారు. ఇక్కడ ఎంతో దుఃఖం ఉంది. ఇటువంటి ఘోర కలియుగంలో పవిత్రంగా ఎలా ఉండగలము అని అనేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారికి పావనంగా తయారు చేసేవారు ఎవరు అనేది తెలియదు. తండ్రే సంగమ యుగంలో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ స్త్రీ పురుషులిద్దరూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఇద్దరూ అపవిత్రముగా ఉన్నారు. ఇది అపవిత్ర ప్రపంచము, అది పవిత్ర ప్రపంచము. అది స్వర్గము, హెవెన్. ఇది దోజక్, నరకము, హెల్. పిల్లలైన మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారముగా అర్థం చేసుకున్నారు. అర్థం చేయించడంలో కూడా శ్రమ ఉంది. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. రోజు రోజుకు వృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇల్లు కూడా అంత పెద్దది కావాలి. ఎంతోమంది పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి అయితే ఎక్కడికి వెళ్ళరు. ఇంతకు ముందైతే ఎవ్వరూ పిలవకుండా కూడా తండ్రి తమకు తామే వెళ్ళేవారు. ఇప్పుడైతే పిల్లలు ఇక్కడకు వస్తూ ఉంటారు. చలిలో కూడా రావాల్సి ఉంటుంది. ప్రోగ్రాం తయారు చేయవలసి ఉంటుంది. ఫలానా సమయాల్లో రండి అని చెప్పాలి. అప్పుడు గుంపుగా రారు. అందరూ కలిసి ఒకే సమయంలోనైతే రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఇళ్లను నిర్మిస్తారు. అక్కడైతే ఎన్నో మహళ్ళు లభిస్తాయి. ధనమంతా మట్టిలో కలిసిపోతుందని పిల్లలైన మీకు తెలుసు. చాలామంది గోతులు తవ్వి అందులో పెడతారు. ఆ తర్వాత దొంగలైనా దోచుకుంటారు, లేకపోతే గోతుల్లోనే అలా ఉండిపోతాయి. మళ్ళీ పొలాలు దున్నే సమయంలో ఆ ధనం బయటపడుతుంది. ఇప్పుడు వినాశనం జరుగుతుంది. అంతా పూడుకుపోతుంది. మళ్ళీ అక్కడ అంతా కొత్తగా లభిస్తుంది. ఇలాంటి రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎంతో సామాను పూడ్చిపెట్టి ఉంది. పెద్ద పెద్ద వజ్రాలు కూడా బయటపడతాయి. అప్పుడు వేలల్లో లక్షల్లో సంపాదన జరుగుతుంది. అలాగని మీరు స్వర్గంలో ఇలా తవ్వి వజ్రాలు మొదలైనవి తీస్తారు అని కాదు. అక్కడైతే ప్రతి వస్తువు యొక్క గనులు మొదలైనవన్నీ కొత్తగా నిండి ఉంటాయి. ఇక్కడ బీడు భూములు ఉన్నాయి. వాటిలో శక్తి లేదు. బీజాలు ఏవైతే నాటుతారో వాటిలో అంతటి శక్తి లేదు. చెత్త చెదారము, అశుద్ధమైన వస్తువులు అన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు అన్న మాటే ఉండదు. అక్కడ ప్రతిదీ కొత్తదే. స్వర్గ సాక్షాత్కారాలు కూడా కుమార్తెలు చూసి వస్తారు. అక్కడి సౌందర్యమే ప్రకృతి సిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళే పురుషార్థము చేస్తున్నారు. అచ్చా, మొదరాతి మొదలమైన సిక్కీలదే పిల్లలకు
మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ సమయంలోనే తండ్రి సమానంగా పర్ఫెక్ట్గా అయ్యి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి యొక్క శిక్షణలన్నింటినీ స్వయంలో ధారణ చేసి వారి సమానముగా జ్ఞానసాగరులుగా, శాంతి సుఖసాగరులుగా అవ్వాలి. రెండో పాయింట్, బుద్ధిని పారసముగా చేసుకోవడానికి చదువుపై పూర్తిగా ధ్యాస పెట్టాలి. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి మనుషుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను పాస్ అవ్వాలి. ఈరోజు వరదానము, నిశ్చిత విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి నుండి 10 రెట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్ భవ. నిశ్చిత విజయం యొక్క నశాలో ఉంటూ తండ్రి నుండి 10 రెట్ల సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్ భవ. వరదానం యొక్క వివరణ. బాబా చెప్తున్నారు, తండ్రి యొక్క 10 రెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయాదాడులకు ఛాలెంజ్ చేస్తారు. ఏమని ఛాలెంజ్ చేస్తారంటే, నీ పని రావటము, మా పని విజయాన్ని ప్రాప్తి చేసుకోవటము అని ఇలా ఛాలెంజ్ చేస్తారు మాయతో. వారు మాయ యొక్క సింహము రూపాన్ని చీమలా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మాయారాజ్యము ఇప్పుడు అంతమయ్యేదే ఉంది. అనేకసార్లు విజయులుగా అయిన విజయాత్మలైన మా విజయము 100% నిశ్చితము అని వారికి తెలుసు. నిశ్చితము ఉన్న ఈ నశ తండ్రి నుండి 10 రెట్ల సహాయం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నశతో సహజముగానే మాయాజిత్తులుగా అవుతారు. స్లోగన్, సంకల్ప శక్తిని జమ చేసుకుని స్వయం కొరకు విశ్వము కొరకు దానిని ప్రయోగము చేయండి. సంకల్ప శక్తిని జమ చేసుకుని స్వయం కొరకు విశ్వము కొరకు దానిని ప్రయోగము చేయండి. ఓం శాంతి.